అను ఇమాన్యుల్, జననం 1997 మార్చి 28, ఒక భారతీయ చలనచిత్ర నటి. ఆమె స్వప్న సంచారి అనే మలయాళ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయమైంది. ఆమె యాక్షన్ హీరో బిజు అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయికగా మారింది. అను అమెరికాలో జన్మించింది. ఆమె బాల్యం డల్లాస్, టెక్సాస్లో గడిచింది. ఆమె పాఠశాలలో చదువుతుండగా స్వప్న సంచారిలో నటించింది. ఆమె యాక్షన్ హీరో బిజు అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైంది. ఆ తరువాత ఆమె గోపీచంద్ సరసన ఆక్సిజన్ అనే చిత్రంలో నటించుటకు ఒప్పుకుంది. ఆ చిత్ర చిత్రీకరణ సమయంలో ఆమె నాని సరసన మజ్ను అనే చిత్రంలో నటించటానికి ఒప్పుకుంది. తెలుగులో మజ్ను సినిమా ముందుగా విడుదల కాగా, ఆమె పాత్ర, నటనకు అను చాలా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నటించిన చిత్రాలు, ఇంకా విడుదలవని సినిమాలను సూచిస్తుంది. సంవత్సరం చలనచిత్రం పాత్ర భాష గమనికలు. 2011 స్వప్న సంచారి అశ్వతి మలయాళం. 2016 యక్షన్ హీరో బిజు బెనిట్టా మలయాళం. మజ్ను కిరణ్మయ్ తెలుగు. 2017 కిట్టు ఉన్నాడు జాగ్రత్త జానకి తెలుగు. తుప్పారి వాలన్ మల్లిక తమిళం తెలుగులో డిటెక్టివ్గా అనువాదమైంది. ఆక్సిజన్ గీతా తెలుగు. 2018 అజ్ఞాతవాసి సూర్యకాంతం తెలుగు. నా పేరు సూర్యవర్ష తెలుగు. గీత గోవిందం తెలుగు అతిథి పాత్ర. శైలజారెడ్డి అల్లుడు అను రెడ్డి తెలుగు. 2019 నమ్మ వీట్టు పిల్లై మాంగని తమిళం. 2021 అల్లుడు అదుర్స్ వసుంధర తెలుగు. మహాసముద్రం తెలుగు ద్విభాషా చిత్రం. తమిళం. 2022 ఊర్వశివో రాక్షసివో తెలుగు. 2023 రావణాసుర కీర్తన. జపాన్ తమిళ్.